సేమ్ స్మైల్. చెల్లెమ్మా, ఇక్కడ ఏం జరిగినా నోరు తెరవకూడదు. అంతా నేను చూసుకుంటాను. ఈ ఊరి భాష నేర్చుకునే వరకు సైలెంట్ గా ఉండు. కాఫీ అటియా? కాఫీ అనియా నీకు? అన్నయ్యకి కాఫీ. ఇదిగో ఇప్పుడే తెస్తాను. తనెవరు? తనా? తనే నా కూతురు కురల్. ఓ, మంచి వడివిగా ఉంది. ఆంటీ వడివు అంటే? అది చాలా అందంగా ఉన్నారని తమిళంలో చెప్తున్నారు. థ్యాంక్ యూ అండి. మీ హస్బెండ్ ఏం చేస్తున్నారు? ఓ, మా హస్బెండా? ఆయన ఇక్కడే. See, this is what happening. You watch. చూడండి చూడండి చూడండి. అదిగో ఆయనే వచ్చేశారు. రానివ్వండి, నేను చూద్దాం అనుకుంటున్నాను. ఈయనే నా హస్బెండ్. ఇన్స్పెక్టర్ 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 గా ఉన్నారు. అయ్యో పళ్ళు సుందరి, ఇది ముందే చెప్పుండొచ్చు కదా. వీళ్ళనా? వీళ్ళేనండి. என்ன நோக்கி வரார்? ఆర్ రాఘవన్. దాస్, ధర్మదాస్. చెయ్యి ఇచ్చేటప్పుడు లేచి నిలబడాలన్న మర్యాద కూడా తెలీదా? లేస్తాను, అనాల్ లిప్కిస్ అయిపోతుందేమో అని భయం. ఓ, సార్, మిమ్మల్ని కలవడం చాలా సంతోషం. ఎక్కడ పని చేస్తున్నారు? ఉద్యోగం వెతుకుతున్నాను. తెలియక కిట్ట కథ చిరకండి, త్వరలోనే దొరుకుతుంది. అది మరేం లేదు సార్, అద్దె కరెక్ట్ గా ఇచ్చేస్తానని చెప్తున్నాను. మీరు చెప్పండి. ఏం చెప్పాలి? చెప్పాలా? కథకి నన్ను కథ చెప్పారు. ఏంటి అలా చూస్తున్నారు? మీ మొదటి మాటతోనే అర్థమైపోయింది మీది ఈ ఊరు కాదని. సార్, మీరే చెప్తారా లేదా నేను చెప్పనా మీది ఏ ఊరు అని? మీ ఊరు కేరళ, కరెక్టా? ఎలా సార్ కరెక్ట్ గా కనిపెట్టారు? నా కాలేజ్ ఫ్రెండ్ వాళ్ళ ఫ్యామిలీని కరెక్ట్గా ఇదే భాష మాట్లాడతారు. వాళ్ళు ఏ వాళ్ళలో వచ్చారో ఏంటో. ఏంటి? ఏం లేదు సార్, మీకు ఇంకో 2 స్టార్లు వస్తాయని చెప్తున్నాను. గాడ్స్ గిఫ్ట్. బాబు చాలా క్యూట్ గా ఉన్నాడు. నీ పేరేంటి? అయ్యో సరే, ఎండ పేరు జోసఫ్ కురువిల్ల. ఇదాని ఎండనాడు ഞാനിവിടെ ചിരി ബാക്ക്ഗ്രൗണ്ട് ముల్లి సార్. మిమిక్రీ గుడ్. ఇక్కడేగా ఉంటారు? ఓం సార్. మన రోజు కలుద్దాం. మీది కేరళనా? కాదు సార్, పాలక్కాడు. పాలక్కాడ, కేరళ కాదా? నేను చెప్పేది జాగ్రత్తగా వినండి. ఈ రోజు నుంచి మీరు కేరళ వాళ్ళు. మీ నేషనాలిటీ ఇండియా. అందుకు కావలసిన ప్రూఫ్లన్నీ నేను రెడీ చేసి పెడతాను. ఎట్టి పరిస్థితుల్లోనూ మీరు శ్రీలంక నుంచి వచ్చారని ఎవ్వరికి కూడా తెలియకూడదు. ముఖ్యంగా కిందున్నాడే ఆ పోలీస్తో మీరు మాట్లాడకూడదు. ఎంత త్వరగా ఈ ఊరి భాష నేర్చుకుంటారో నేర్చుకోండి, లేదంటే నోరు మూసుకుని సైలెంట్ గా ఉండండి. ఓం, యార్కటియం కథకి మాటం. కదైక కాదు, మాట్లాడము. ఏది చెప్పు? మేము మాట్లాడు. మాట్లాడం. థ్యాంక్స్ అన్నయ్య. పర్వాలేదమ్మా, ఎన్నో ఏళ్ల తర్వాత ఇప్పుడే మిమ్మల్ని చూస్తున్నాను. నేను కాకపోతే మీకు ఎవరు సహాయం చేస్తారు? నేను బయలుదేరుతాను. సరే. దసు, లుంగి కట్టుకుని టీ కొట్టు దగ్గరికి వెళ్ళకో. అందరూ కింద పోలీసులాగా ఉండరు. ఏదైనా అవసరమైతే నాకు ఫోన్ చేయండి. బామ్మర్ది మనసు నీలాగే బంగారం. ఇల్లు నచ్చిందా? ఇందాక సరిగ్గా మాట్లాడలేకపోయాను.
బాగున్నావా అమ్మా? నేను బాగున్నాను. ఇంకా మీకు గ్యాస్ కనెక్షన్ వచ్చి ఉండదు, అందుకే అందరికీ టీ పెట్టి తీసుకొచ్చాను. చాలా థ్యాంక్స్. లోపలికి రండి. వద్దొద్దు, ఆయన స్నానానికి వెళ్లారు, ఆ గ్యాప్ లోనే నేను వచ్చాను. అది ఆయన పెద్దగా ఎవరితోనూ మాట్లాడరు. నువ్వేం తప్పుగా అనుకోకమ్మా. చిచి. ఎందుకో తెలియదు కానీ నాకు నిన్ను చూడగానే మాట్లాడాలనిపించింది. సరేమ్మా, అయితే నేను వెళ్ళొస్తాను. వస్తాను బాబు. గ్లాస్ కూడా ఇచ్చారా? ఇస్తారు. ఇంకా నిద్రపోలేదా? ఎలాగో మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చేసాను, కానీ తర్వాత ఏం చేయాలో అర్థం కావట్లేదు. జీవితాంతం మీ అన్నయ్యని నమ్ముకుని ఉండలేం కదా. ఓ మంచి పని వెతుక్కోవాలి. పని దొరుకుతుందిలే. గుమ్మానికి తగలకుండా తీసుకెళ్ళండి రా, జాగ్రత్త. ఆ కార్నర్ లో పెట్టండి. ఏంటని ఏదంతా? ఏం లేదమ్మా, నీ పెళ్లికి నేను ఓసారి పెట్టుండాలి, అప్పుడు నేను అక్కడ లేను, అందుకే. ఎందుకన్నయ్య? నువ్వు మరీ అంత ఫీల్ అయిపోకమ్మా. పక్కనున్న మార్కెట్ లో సెకండ్స్ లోనే కొన్నాను, తీసుకెళ్ళి అక్కడ పెట్టరా. ఇది మా ఇంటి ఓనర్ది, ఆయన లేనప్పుడు ఎత్తుకొచ్చేసిన వినాయకుడి ఫోటో. నువ్వు వెళ్ళి కాఫీ తీసుకురామా, వెళ్ళమ్మా. సరే. మాటలో పడితే నవ్వుతూనే ఉంటావు. అయ్యో, ఈయన ఎండా కొడక. ఏమన్నారు సార్? నేనేమన్నాను? ఇందాక మీరు కొడుకు అన్నారా? కొడక అనలేదు, ఎండా కొడక అన్నాను. ఆ, నాకొచ్చిన మలయాళంలో మాట్లాడాను. ఓ, ఎండా కొడక. ఎందుకు ఇలా చూస్తున్నాడు ఆయన? ఏంటండి ఇలా ఉన్నారు? సార్, కొత్త డ్రెస్ వేసుకోవాలా? కొత్త డ్రెస్సా? మీరు నిజంగానే మలయాళీసా? ఓం సార్. ఓడవండి ఇవాళ. ఓనము. హ్యాపీ ఓణం అంకిల్. ఆ? వాడు మాట్లాడట్లేదు, ఏంటో వెళ్ళి చూడు. సార్, పద పద. హలో, ఏ చోట్లో? జాగ్రత్తగా తీసుకెళ్ళండి. ఎక్కించండి. చట్పట్లో బాంబు పెట్టారు సార్. ఎనీ క్యాజువాలిటీస్? లక్కీలీ నో సార్. కొంతమందికి గాయాలయ్యాయి, వాళ్ళని హాస్పిటల్లో జాయిన్ చేశాం సార్. సార్, మైన్యూట్ పీసెస్ ని రికవర్ చేయగలిగాం. వీటిని చూస్తుంటే ఐఈడి బాంబునే యూజ్ చేస్తుంటారు. టైమర్ యూజ్ చేస్తారా లేదంటే ట్రిగర్ యూజ్ చేస్తారా అన్నది మనకి ఫర్దర్ ప్రొసీడింగ్ లోనే తెలుస్తోంది. ఆ చెత్త బుట్టని లాస్ట్ ఎప్పుడు క్లియర్ చేశారు? ఒక వారం అయ్యి ఉంటుంది సార్. దాని ఫుటేజెస్ కలెక్ట్ చేస్తాం సార్. లాస్ట్ 1 వీక్ రామేశ్వరంలోకి వచ్చిన అదర్ స్టేట్ వెహికల్ నంబర్స్, కొత్తగా వచ్చిన టూరిస్ట్ లిస్ట్ అన్ని కలెక్ట్ చేయండి. ఓకే సార్. ఫుటేజెస్ లో దొరికిన అందరినీ ట్రాక్ చేయండి. 2 days లో నాకు డీటెయిల్స్ మొత్తం కావాలి, సంజా? ఓకే. ఓకే. ఎడ్గారు, ఏంటి? నీకో విషయం చూపించాలి. ఏంటయ్యా? ఆగండి. నాకెందుకు ఆ బాంబ్ బ్లాస్ట్ కి వాళ్ళే కారణం అనిపిస్తుంది. ఎందుకు? ఆ చెత్తబుట్లో చెత్త వేసినందుక? హెడ్ గారు, దయచేసి మీ మానవత్వాన్ని పక్కన పెట్టి మీ కళ్ళ ముందు ఏం జరుగుతుందో చూడండి. వాళ్ళు వేరే దేశం నుంచి మన దేశానికి ఇల్లీగల్ గా వచ్చారు. ఎందుకు వచ్చారు ఏంటని మనకేమీ తెలీదు. వాళ్ళు అక్కడ బతకలేకపోతున్నామని నీ ముందేగా చెప్పారు. వాళ్ళు చెప్పింది నిజమని మీరెలా నమ్ముతున్నారు? మనం వాళ్ళని ప్రాపర్ గా ఇన్వెస్టిగేట్ చేసామా? లేదు. వాళ్ళు ఏం తీసుకొచ్చారో చెక్ చేసామా? లేదు. వాళ్ళు ఎక్కడుంటారు, ఏం చేస్తారో అదన్నా విచారించామా? అది లేదు. ఇవేవి చేయకుండా వాళ్ళు చెప్పిన కథలు నమ్మి వాళ్ళు అలా వదిలేసాం. మీరు మెయిన్ రోడ్కి వెళ్తున్నారా?
అవును. నేను అక్కడికి వెళ్తున్నాను, వెళ్ళే దారిలో దిగబడతారా? భయపడకండి, నేను మీ నైబర్నే. స్మాల్ బాయ్. చాలా థ్యాంక్స్ సార్. ఒక్క నిమిషం, మీరు ఈ సైడ్ వెళ్ళట్లేదా? లేదు. యాక్చువల్లీ మీరు అటువైపు వెళ్తున్నారని నేను ఇక్కడే దిగాను. నేను అటు సైడ్ వెళ్ళాలి, వెళ్ళేదారిలో దిగబడతారా? వెళ్దామా? ఇక్కడే 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 ఇక్కడే. ఇదే మా స్కూల్, బాగుంది కదా? చాలా థ్యాంక్స్. రే ముల్లి, మ్యాథ్స్ హోంవర్క్ చేసేవారా? రే కేరళలో హోంవర్కే ఉండదురా. అలాగారా? గుడ్ మార్నింగ్ స్టూడెంట్స్. Yes, sit down. Everyone take out your test book. Take page number 86. సార్, మీరే మాకు సోషల్ టీచరా సార్? అవును. ఎన్ని రోజులు ఎందుకు రాలేదు? పర్సనల్ లీవ్ తీసుకున్నా. ఓ, మీరు ఇక్కడే పని చేస్తారని నాకు తెలీదు. ఏ తెలిస్తే లిఫ్ట్ అడిగేవాడివి కాదా? లేదు, తెలుసుంటే స్కూల్ లోపలే దిగేవని. అనవసరంగా బయట దిగాను అంతే. శ్రీలంకనిగా? మీకెలా తెలుసు? నువ్వు మాట్లాడుతుంటేనే తెలుస్తోంది. ఎలా బోట్లో వచ్చారా? చచ్చా, మేము టూరిస్ట్. హ్మ్. మేము ఫ్లైట్ లోనే వచ్చాం. అన్ని డాక్యుమెంట్లు ఇంట్లోనే ఉన్నాయి. పాస్పోర్ట్, వీసా అన్ని ఉన్నాయి. ఓ, ఫ్లైట్లో ఫస్ట్ టైమా? ఫ్లైట్లో వచ్చావు, ఎలా అనిపించింది? భయపడకరా, నేను ఉన్నాను కదా. మర్చిపోలేని అనుభవం. సరే వెళ్ళి కూర్చో.